శ్రీ గురుభ్యో నమో అని చక్కగాను ఒక్కసారిని బల్కితే లెక్కలేని కోటి జన్మాల పాపంబు గానిపోదే కల్పనాతీత యోగాత్మ కేవలాత్మ. శ్రీ గురుభ్యో నమోయని చక్కగాను ఒక్కసారిని బల్కితే లెక్కలేని కోటి జన్మాల పాపంబు గాలిపోదే కల్పనాతీత యోగాత్మ కేవలాత్మ. జై నిజగురుభ్యో నమ. నిజగురు బాలరామ పండితుల వారిచే విరచితమైన కేవలాత్మశతకం. ఈరోజు మనం 104వ పద్యం శిష్యుని లక్షణాన్ని తెలియచేస్తున్నారు. దీనిలో బాలరామ పండితుల వారు మనకు హెచ్చరిక కూడా చేస్తున్నారు. ఎలా అంటే శ్రీ గురుభ్యో నమో అని చక్కగాను. ఎలా అంటే అలా కాదు, వాక్కు ద్వారా ఈ వైఖరితో అనటం కాదది. అది గురు స్థానంలో చేరి అనగలగాలి. శ్రీ గురుభ్యో నమః 108 పేర్లు లెక్కలేనన్ని ఎలా అనగలం, ఎలా ఆయన్ని స్తుతించగలం? దయామయుడు, దయానిధి గురువు ఆ మహనీయుని మీరు తప్ప ఎవరయ్యా నన్ను కాచి రక్షించేవారు అనేటువంటి ఏకాగ్రభక్తితో శ్రీ గురుభ్యో నమో నమః అనేటువంటిది చక్కగా అంటే చక్కగాను ఒక్కసారిని బల్కితే నోరారా అంకితముతో పూజ్యమై పూని అనగలగాలి. పూనక అనకూడదు. పూనక అంటే కానరాడు గురువు. ఆ పూనిక ఉండాలి. ఒక్కసారిని బల్కితే లెక్కలేని సార్లు అవసరం లేదు, ఒక్కసారిని. ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగరూకతతో గ్రహించగలగాలి. ఏంటంటే గురువును మనం చూసేటువంటి దృష్టిలోనే గమనిస్తారు నిజ గురు మహాత్ములు. మనం అక్కడ కైంకర్యం చెంది అంటున్నామా, లేక వేరే విధమైనటువంటి విధానాలతో అనాలి కావున అంటున్నామా అనేటువంటి విషయం మనకే తెలుస్తుంది. అలా పలికితే లెక్కలేని కోటి జన్మాల పాపంబు గాలిపోదే. భరోసా ఇస్తున్నారు బాలరామ పండితుల వారు. లెక్కలేని కోటి జన్మాల పాపంబు. ఎన్ని జన్మలు ఎత్తానో, ఎందరికీ ఎన్ని మంటలు మిగిల్చానో, ఎంత గర్భసుఖాలు కలిగించానో, అలా ఈ లెక్కలేనటువంటి కోటి జన్మాల పాపంబు గాలిపోతే ఎన్ని సంకల్పాలు, అలాంటివన్నీ కూడా నిజగురు సంకల్పంతో ఆ నిజగురు సన్నిధిలో సమస్తము భస్మీపటలమైపోతుంది, పాపనాశనమైపోతుంది, కాలిపోతుంది. కాలిపోయిన పిమ్మట అక్కడ ఏమీ మిగలదు, అదృశ్యమైపోయింది దృశ్యం. అలాంటి అనఘులు నిజగురు మహనీయులు
శ్రీ గురుభ్యో నమోయని ఆయన పాదముల మీద శిరస్సుని మోకరిల్లినప్పుడు ఇక మనకేం కావాలి? ఆ అనుగ్రహాన్ని మించినటువంటిది ఉన్నదా? కల్పనాతీత యోగాత్మ కేవలాత్మ. జై గురుదేవా.